తండేల్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామం ఇప్పుడెలా ఉంది? అక్కడి ప్రజల జీవనం అద్భుతంగా మారిందా, అధపాతాళానికి పడిపోయిందా? ఒక్కసారిగా హీరోగా మారిన నాగచైతన్య పాత్రధారి తండేల్ రామారావు ఇప్పుడెలా ఉన్నారు, ఏమంటున్నారు? పాకిస్తాన్ పాల్పడిన ఆ గ్రామం విశేషాలే ఈనాటి మన కథనం. జనవరి ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది. వాళ్ళందరినీ సంవత్సరం క్రితం పాకిస్తాన్ అదుపులోకి తీసుకుని జైలులో బంధించింది. వారిలో 10 మంది శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం పంచాయతీకి చెందిన వారే. గుజరాత్ తీరం నుంచి పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన నేరానికి ఆ దేశ సముద్ర దళాలు అదుపులోకి తీసుకున్నాయి వారిని. మేము చేపలేటకి వెళ్ళాము. మాకేం దొరక్క మా తినడానికి కొద్దిగా ఇబ్బందులు పడిపోయి గుజరాత్ వెళ్ళవలసి వచ్చింది. గుజరాత్లో బోటుకి వెళ్ళాము. ఆ బోటుకి వెళ్ళి అక్కడ చేపలు పలా పట్టుకొని సముద్రంలో ఇట్లా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోయాము. మరి అక్కడ 20 మందిని దొరికిపోయాము 3 బోట్లకి. ప్రియాతి ప్రియమైన నా భార్య చీకటి లక్ష్మమ్మకు నీ భర్త అయిన చీకటి గురుమూర్తి రాయనిదేమనగా నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉంటారని కోరుచున్నాను. అంటే పాకిస్తాన్ దొరికిపోయాం 2018 11/27 అప్పటి నుంచి వరకు ఇక్కడ ఉంటున్నా. ఇక్కడ బోట్ నుంచి అది యాడ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మత్స్య సంపద ఏమీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మత్స్య సంపద లేకపోవడం వల్ల అందరూ వలసలు వెళ్ళిపోవడం. 2021 భారత విదేశాంగ శాఖ వార్షిక నివేదిక ప్రకారం మరో 558 మంది భారత మత్స్యకారులను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. దిస్ ఈజ్ ఈక్షిత మూగి. ఐఎమ్ ఏ సర్పంచ్ ఆఫ్ డి మత్స్యలేశం పంచాయత్. ఇక్కడ ఉంటే ఆక్యుపేషన్ మొత్తం కూడా ఫిషింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. అయితే ఇక్కడ ఉన్న పీపుల్లో ఒక 1000 వరకు, అరౌండ్ 1000 మెన్ ప్రతి ఇయర్ కూడా మైగ్రేషన్కి అండ్ గుజరాత్కి వచ్చి కర్ణాటక ఇటువంటి వేరియస్ స్టేట్స్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. ల్యాక్ ఆఫ్ ఫిషింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి వస్తున్న ఇక్కడ సోర్సెస్ కానివ్వండి, ఆ స్కోప్ తక్కువగా ఉండడం వలన వేరే స్టేట్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. డి మత్స్యలేశం పంచాయతీ జనాభా 4200. ఆ పంచాయతీలో రాళ్లపేట, కే మత్స్యలేశం, శివాజీ దిబ్బపాలెం, కొత్త దిబ్బపాలెం అనే 4 గ్రామాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలోని పెద్ద మత్స్య ఆధారిత గ్రామాల్లో ఈ 4 ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ పంచాయతీ పరిధిలోని సముద్ర తీరంలో దాదాపు కిలోమీటర్ వరకు అతిపెద్ద సంఖ్యలో పడవలు పాడుపడి కొబ్బరి కమ్మలతో కప్పపడి పనికిరాని స్థితిలో కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని పడవలపైకి సముద్ర ఇసుక కాపురం మొదలుపెట్టి చాలా కాలమైంది. ఈ రోజుకి దగ్గర 1000 మంది సెల్టర్ ఉంటారు. అందరికీ ఉన్నాయి, సముద్ర పోటీలే ఉన్నాయి. కొంతమంది మత్స్యకారులు సముద్ర తీరాల్లో తాత్కాలిక గుడిసెలు వేసుకుని ఉంటారు. ఆ గుడిసెల్లో చేపలు పట్టే వలలు కుప్పలుగా పోసి ఉంటాయి. లక్షలాది విలువైన ఆ వలల్లో చాలా వరకు పనికిరాని విధంగా, చేపలు పట్టడానికి వీలు లేని విధంగా ఛిద్రమై కనిపిస్తాయి. మరి ఉంటే వాంటలైన ఒంటిగారు వెళ్ళలేరు కదా, 4 ఉంటే కదా వెళ్ళగలము. మరి 4 నేంది ఏనికి పని చేయండి, ఒక మనిషి ఏం చేయలేము కదా. ప్రతి విసరమేనలు కూడా గుజరాత్ వెళ్ళిపోతాను. మేము ఉన్నోళ్ళని కూడా చాలా ఇబ్బంది పడతాను. ఇది కొన్ని 10 సంవత్సరాలు అవుతుందని, 10 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు మెరకే ఉంది. ఒక ఎంత నీస్ట్ అని 150 చేపలు గ్యారంటీ రోడ్డు మీద ఉన్నాం. చేపలు తక్కువ, నీటిలోకి వెళ్తే చేపలు లేవు. 45వ తారీఖు మెరకు పెడతాం గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఇంతవరకు జనాలు గుజరాత్ వెళ్ళిపోయి ఇంతవరకు మరి మేము చేపలు కూడా దించడం లేదు. వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వాలు వీరి అవసరాలను పట్టించుకోకపోవడం, రింగు వలలు వంటి కారణాలతో ఈ పంచాయతీ నుంచి వలసలు తప్పనిసరి అయ్యాయి. సముద్రం ఎండబెట్టేసింది. అలాంటప్పుడు ఏందంటుంది తేడు కష్టపడతాం అనుకుని గుజరాత్ వెళ్ళారు బాబు. వెళ్తే అంటుంటే తిన్నట్టుకు లేకపోతే నేనట్టు. మరి ఏడు చేస్తాం, 3 ఆడపిల్లలు నాకు. భూమి పట్ట లేదు. మరి ఏడు చెయ్యం బాబు. ఆ దేశాలంట గుజరాత్, మరి కర్ణాటకము, పోలుబందారా, కేరళ, మళ్ళీ అది ఇంకేదో 5 ఉన్నవి.
అలాంటప్పుడు మేము ఎలాగ బతకాలనే సంగతి ఆలోచించుకొని ఆ భార్య బిడ్డలకి ఇంటికాడ ఎట్టేసి అందంట మగోళ్ళు వెళ్ళి ఈ సముద్రంతో పోట్లాడితే చేపలు లేకపోతే అందంట వెళ్ళి వాళ్ళ కూలు బతికి అక్కడ బతుక్కొని వాళ్ళు తోలితే తిన్నట్టుకు లేకపోతే ఉన్నట్టు. మత్స్యలేశం పంచాయతీ పరిధిలోని దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఈ మత్స్యకారులకు ఎక్కువగా వంజరాలు, కానాగర్తలు, సావళ్ళు, వాలు చేపలు, రొయ్యలు వంటివి లభించేవి. ఇంతకుముందు చేపలు అక్కడ ఉండేవి, అక్కడ చేపలు ఉంటే అక్కడ పట్టుకునేవారు, ఇక్కడ లేవు, అక్కడ చేపలు అక్కడ లేవు. భర్తలు సముద్రంలో వేటాడి చేపలు తీసుకువస్తే భార్యలు సమీప గ్రామాల్లోకి వెళ్ళి ఆ చేపలను అమ్ముతుంటారు. అండ్ ఇక్కడ విమెన్ కూడాను ఇంతకు ముందు స్ట్రీట్ వెండర్స్ లాగా ఈ ఫిష్ క్యాచ్ని తీసుకువెళ్ళి సెల్లింగ్ చేసేవారు బయట. ఇప్పుడు దానిపైన కూడాను ఇన్కమ్ తగ్గిపోతుండడం, వచ్చే ఇన్కమ్ కూడాను జనరేట్ అవ్వడం లేదు కాబట్టి వేరియస్ ఫీల్డ్ చూసుకుంటున్నారు. అంటే ఇలా కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లేకపోతే వేరే ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే బయటకి తమిళనాడు ఇటువంటి స్టేట్స్కి విమెన్ కూడాను మైగ్రేట్ అవుతూ ఉన్నారు మా పంచాయతీ నుంచి. మీరు ఏం చేసేవారు? చేపలు అమ్మారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి చేపలు లేవు. సంవత్సరం 3-4 సంవత్సరాల నుంచి చేపలు లేవు. తేరిగి లేకపోతే అనగా జనమిత్ర దేశం వెళ్ళిపోండ్రు. ఆ ఉన్నోళ్ళు ఇక్కడ పట్టుకున్న వాళ్ళు చేపలు లేక వల్ల వాళ్ళు దెబ్బలు ఎట్టేశారు, కుప్పలు ఎట్టేశారు, అక్కడ తెప్పలు ఎట్టేసి దేశం మనకి వెళ్ళాలి. వెళ్ళినోళ్ళు ఆస్తులు ఇక్కడ మేము ఎల్లకాడే వంతున్నాం. గుజరాత్ వెళ్ళడానికి ప్రధాన కారణం అక్కడ అడుగడుగున ఉండే జట్టీలే. తీరం నుంచి సముద్రంలోకి పొడవుగా వేసిన బేస్ లాంటి దానిని జట్టి అంటారు. దానివల్ల చేపలు పట్టడానికి చాలా అనువుగా ఉంటుంది. కానీ మన తీర ప్రాంతాల్లో వాటి ఉనికి కనిపించదు. విశాఖపట్నంలో ఒక జట్టి ఉంటే మళ్ళీ కాకినాడలోనే మరో జట్టి ఉంటుంది. అందుకే మత్స్యకారులకు భవిష్యత్తు ఇక్కడ కనిపించక గుజరాత్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. మాకు ఇక్కడ జట్టి కూడా లేదు. జట్టి లేకపోవడం, పెద్ద పెద్ద కెరటాలు ఎరగడం చేయడం, తెప్పలు బోల్తా పడడం, ప్రాణాలు పోవడం, ఈ సెట్లే పూర్తిగా ఇటు పడట్లేదు. తేరిక ఏటకెళ్ళి ఇటు ఉండట్లేదు. అందుకని ఎవరు వెళ్ళక నాన్న సింపద లేదు. తర్వాత రింగుల వల్ల ఒకటి ఉంది. ఆ రింగుల వల్ల వాళ్ళు కొడితే అతను వాళ్ళకి పడిన సరుకు మాకైతే 5 సంవత్సరాలు మేము బ్రతకొచ్చు అన్నాడు. చిన్న కన్ను నుంచి చిన్న చేప కూడా పడిపోద్ది వాళ్ళకి. 10 టన్నులు, 20 టన్నులు, 40 టన్నుల వరకు పడిపోద్ది వాళ్ళకి పడిన చేప అయితే మేము 5 సంవత్సరాలు బ్రతుకుతాం. దానివల్ల చాలా ఇబ్బందులు పడిపోతుంది. మత్స్య సంపద తగ్గడం వల్ల వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది. గుజరాత్ తీరం నుంచి పాకిస్తాన్ జలాల్లోకి దురదృష్టవశాత్తు ప్రవేశించి పాకిస్తాన్ జైల్లో నరకం అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ అదే గుజరాత్ తీరానికి ఉపాధి కోసం వలస వెళ్ళారు ఇక్కడ ప్రజలు. ఎందుకంటే వాళ్లకు అదే మార్గం తప్ప మరోటి లేదు. నీటి నుంచి వెళ్తాను సార్ మళ్ళీ రావాలి. మరి అక్కడ బతకవలసిన వాళ్ళమే. ఇక్కడ సొత్తు పోవట్లేదు లేదు సార్. రేవులు సముద్రం మాకు వాళ్ళు తెప్పలేట్లేదు సార్. ఏటలకి వెళ్తే ఏమి ఉండట్లేదు. అందరూ అక్కడే వెళ్ళారు. అలాగే ఇంకో బోట్కి వెళ్ళారు సార్. వెళ్ళి ఇంకా ఏటలోట ఉన్నారు. ఈ 14 కల్లా మళ్ళీ వస్తారు. ఏటకెళ్ళి 3 నెలలు సార్ మా ఆయన వెళ్ళి సార్. భయం అంతే. మరి ఆ బోట్ కసి వెళ్ళట్లేదు సార్. మరి అంత పనోటి సైడ్ పాకిస్తాన్ కసి అటు చేయట్లేదు, తూర్పు సైడ్ చేసుకుంటాను సార్. మీరు రాసిన ఉత్తరాలు మాకు అందుతున్నాయి. 10-15 రోజులకు ఒకసారి ఉత్తరాలు వేస్తూ ఉండండి. ఈసారి ఉత్తరాలు వేసినప్పుడు మాత్రలు జ్వరంకి, కాలు పీకులకి, వాతవకి అన్ని మాత్రలు పంపించండి. ఏదైనా కొద్దిగా వేయండి. మా గురించి ప్రయత్నాలు మాత్రం ఆపకండి. మన ఊర్లోని పెద్ద మనుషులను తీసుకొని ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, కలెక్టర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళండి. మేము ఎప్పుడు విడుదలవుతామో మాకే తెలియదు. రాంబాబుకి, కోడలు లక్ష్మికి, అప్పలరాజుకి, అనసూయమ్మకి, వాళ్ళ పిల్లలకి బాగా చూసుకోండి. మా అన్నయ్యకి, కామేశ్వరికి, రామకృష్ణకి, హరికృష్ణకి, గౌతమ్కి, విజయ్కి, అల్లుడికి అడిగినట్లు చెప్పండి. అప్పనికి, నారాయణ, లక్ష్మమ్మ, రాము, ప్రవళిక అందరికీ అడిగినట్లు చెప్పండి. మా ఎరకాడు మైలుపల్లి సత్యము, పోలారావు, కొర్లమ్మ, మూర్తి, శివ, సంజీవి, రవి, మైలుపల్లి రాజుకి అందరికీ అడిగినట్లు చెప్పండి. మైలుపల్లి చిన్నారావుకి కొడుకు, కూతురు పుట్టిందో నాకు తెలియపరచలేదు. బడివానిపేట బాపకి కోనాడ వెంకటేష్ ఉత్తరం రాయమని చెప్పండి. మామ ఉత్తరాలు రావడం లేని బాధపడతాడు. ఇక్కడ గుజరాత్ వాళ్ళకి ఉత్తరంలోని మాతళ్ళు, నవరత్న నూనె ప్యాకెట్లు, షాంపూ ప్యాకెట్లు కూడా వస్తున్నాయి. మేమందరము కలిసిమెలిసి క్షేమంగానే ఉన్నాము. మైలుపల్లి కృష్ణమ్మ నాకు కళల్లోనే కనిపిస్తాడు.
నా గురించి బెంగ పెట్టుకుంటున్నాడు ఏటో తెలియదు. కార్తీక్ బొంబాయి వెళ్ళిపోయాడని రాసినావు డాక్టర్ రామ్కి అడిగినట్లు చెప్పండి. ఇక్కడ అన్ని విధాలుగా భోజనాలు, హాస్పిటల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. మా గురించి మీరు బాధపడద్దు. మేము ఎప్పటికైనా విడుదలై క్షేమంగానే వస్తాము. మీరు కూడా పిల్ల పాపలతో అందరూ సంతోషంగా, ఆనందంగా, గొడవ లేకుండా ఉంటారని కోరుచున్నాను. రాంబాబు, నేను, కేశ, ఎర్రయ్య, రామకృష్ణ, అప్పలరాజుకి ఇంకా ఫ్రెండ్స్కి, కుర్రోళ్ళందరికీ అడిగినట్లు చెప్పండి. ఇట్లు గురుమూర్తి.